పర్టికులర్గా మా ఆర్గనైజేషన్లోకి రావాలంటే 5 మ్యాన్ కమిటీ ఇంటర్వ్యూ అవుతుంది. వాళ్ళకి క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా లేదా లేదా ఏమైనా వేరే అలిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నిటిని కూడా పరిశీలిస్తూ టోటల్గా క్లీన్ చిట్ ఉంది ఆ సభ్యుడి కంటేనే ఆర్గనైజేషన్లోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కూడా మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉంటే ఆర్గనైజేషన్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది కాక హ్యూమన్ రైట్స్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఆర్డర్స్ ఉన్నాయి. ప్రతి హ్యూమన్ రైట్స్ కార్యకర్త కూడా ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ సబ్జెక్ట్లో ట్రైన్డ్ అయ్యి ఉండాలి. కాబట్టి మా యొక్క ప్రతి మెంబర్కి కూడా పర్టికులర్గా 1 డే ఆర్ 2 డేస్ ట్రైనింగ్ క్యాంప్ అనేది అరేంజ్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి ఆ తర్వాత మాత్రమే సమస్యల మీద వాళ్ళు స్పందించడానికి వాళ్ళకి అధికారం ఇవ్వడానికి జరుగుతుంది. సో ఈ విధంగా ఈ పల్లెటూరులో కూడా మా యొక్క బ్రాంచెస్ అనేవి ఓపెన్ చేసి ప్రజలందరికీ కూడా న్యాయం అనేది సులువుగా దక్కాలని చెప్పేసి మా NHRPF కోరుకుంటున్నాం. సో మీ అందరి సహకారంతో మేము ఇంకా ముందుకెళ్తామని చెప్పేసి